హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అంటే 10 జనవరి 2019న న్యూఢిల్లీలో శ్రీ అరుణ్ జైట్లీ గారి అధ్యక్షతన 32వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. సో ఈ మీటింగ్లో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులకు పలు ఉపశమనాలు ప్రకటించారు. సో ఈ మీటింగ్లో తీసుకున్న ఇంపార్టెంట్ డెసిషన్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోజిషన్ స్కీమ్ గురించి తీసుకున్న ఇంపార్టెంట్ డెసిషన్స్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మీటింగ్లో కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్కి బిగ్ రిలీఫ్స్ని ప్రకటించారు. వాటిలో ఫస్ట్ వన్, ఇప్పటి వరకు వార్షిక టర్న్ ఓవర్ 1 కోటి లోపు ఉన్న వాళ్ళు మాత్రమే కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవడానికి అర్హులు. బట్ ఈ మీటింగ్లో ఈ లిమిట్ని 1 కోటి నుండి 1.5 కోటికి పెంచారు. సో ఈ పరిమితి పెంపుదల మనకి 1 ఏప్రిల్ 2019 నుండి అమల్లోకి వస్తుంది. సో అప్పటి వరకు 1 కోటి లిమిట్ అనేది అమల్లో ఉంటుంది. నెక్స్ట్, రిటర్న్స్కి సంబంధించి కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళకు గుడ్ న్యూస్. ఫ్రెండ్స్, ఇక నుండి కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళు ప్రతి 3 నెలలకు GSTR4 రిటర్న్ ఫైల్ చేయనవసరం లేదు. సో దీని గురించి ఈ మీటింగ్లో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. సో ఇక నుండి ప్రతి కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ ప్రతి 3 నెలలకు ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది, రిటర్న్ ఫైల్ చేయనవసరం లేదు. కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే రిటర్న్ ఫైల్ చేస్తే సరిపోతుంది. అంటే క్వార్టర్లీ ట్యాక్స్ పే చేసి ఇయర్లీ ఒక రిటర్న్ ఫైల్ చేస్తే సరిపోతుంది. సో ఇది కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళకు చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డెసిషన్, ఫ్రెండ్స్, ఇక నుండి సర్వీస్ ప్రొవైడర్స్ కూడా కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కేవలం ట్రేడర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ హోటల్ సర్వీసులకు మాత్రమే కాంపోజిషన్ స్కీమ్ అందుబాటులో ఉంది. బట్ ఇప్పటి నుండి గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండూ సప్లై చేసేవాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవచ్చు. బట్ ఈ ఇచ్చే సర్వీసుల టర్న్ ఓవర్ 50 లక్షల లోపు ఉండాలి. సో ఇక నుండి ట్యాక్స్ పేయర్స్ ఎవరైనా గూడ్స్తో పాటు 50 లక్షల లోపు సర్వీసులు కూడా ప్రొవైడ్ చేస్తే కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్, చిన్న వ్యాపారులకు చాలా పెద్ద గ్రేట్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు యాన్యువల్ టర్న్ ఓవర్ 20 లక్షలు మించితే జిఎస్టీలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. బట్ ఈ మీటింగ్లో దీనిపై ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ జిఎస్టీ థ్రెషోల్డ్ లిమిట్ని గవర్నమెంట్ 20 లక్షల నుండి 40 లక్షలకు పెంచింది. సో ఇక్కడ నుండి యాన్యువల్ టర్న్ ఓవర్ 40 లక్షలు మించితేనే జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేకపోతే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మరియు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అంటే ఈశాన్య భారతదేశానికి చెందిన రాష్ట్రాలకి ఈ లిమిట్ని 20 లక్షలకు పెంచారు. ఇప్పటి వరకు అక్కడ 10 లక్షల లిమిట్ ఉండేది, ఇప్పుడు దీనిని 20 లక్షలకు పెంచారు. అండ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ రియల్ ఎస్టేట్ మరియు లాటరీస్ పై ఉన్న పన్ను విధానాన్ని సమీక్షించారు. బట్ దీనిపై ఎటువంటి డెసిషన్స్ తీసుకోలేదు. బట్ దీనిపై ఒక 7 మెంబర్స్ గల ఒక GOMని ఏర్పాటు చేస్తారు. సో వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు నెక్స్ట్ మీటింగ్లో వీటిపై డెసిషన్ తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇవి 32వ GST కౌన్సిల్ మీటింగ్లో తీసుకున్న ఇంపార్టెంట్ డెసిషన్స్. సో ఈ చేంజెస్ అన్ని గవర్నమెంట్ ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందో అప్పుడు మాత్రమే అమల్లోకి వస్తాయి. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ చేంజెస్ ఉంటే మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. దిస్ ఇస్ కిరణ్. జై హింద్.